హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత ఎయిర్వేస్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అండ్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో, నేను ఇప్పటివరకు చేయలేదు. ఎందుకో చేయాలి అంటే నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. వ్యూవర్స్ చూస్తారా లేదా, నేను ఎలా చేస్తానో తెలియదు. షార్ట్స్ అంటే నేను చేయగలుగుతాను, కానీ నాకు లాంగ్ వీడియోస్ అంటే కొంచెం నాకు వరి అనిపిస్తుంది. అంతంతేసి 10-15 మినిట్స్ అంటే చూస్తారో లేదో, నచ్చుతారో లేదో, మరి స్కిప్ అయిపోతారు కావచ్చు అని చాలా బ్రెయిన్లో నాకు చాలా థాట్స్ వచ్చాయి. బట్ ఎలాగో డేరింగ్ చేసి ఫస్ట్ వీడియో మాత్రం వేస్తున్నాను. సో మేము ఈరోజు హడావుడిగా తయారై మాల్కి వెళ్తున్నాము ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీ, ఇద్దరు అబ్బాయిలు నాకు. మేబీ ఎక్కడ కూడా నేను షార్ట్స్ కూడా ఇంకా చూపించలేదు. సో మాల్లో మేము ఏం చేస్తామన్నది మాతో ఉండండి కలిసి, సో దాట్ మనం చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుంది అని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మాల్కి చేరుకునే ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్లీ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారా లేదా అన్నది నాకు తెలీదు. ఎందుకంటే నేను లైవ్కు రావడానికి ట్రై చేస్తున్నా. వచ్చినప్పుడల్లా నాకు నిజంగా చెప్తున్నానండి, ఒక్క మనిషి కూడా నాకు అసలు కనపడడం లేదు, ఎందుకో తెలీదు. బట్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, లైక్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ బెల్ బటన్ కూడా మీరు ఆన్ చేసి ఉంచుకోండి, సో దాట్ నేను అప్డేట్ అవుతూ ఉంటాను మీకు లైవ్లోకి వచ్చినప్పుడు. నాకు మీ అందరితో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ మనం మాల్లోకి వచ్చేస్తాము. ఇది ముంబైలో నాలా సుపరాని ఏరియాలో ద క్యాపిటల్ అని పెద్ద మాల్. అసలు ఇది అంటే చాలా బాగుంటుంది. లోపలికి ఒకసారి వెళ్ళిన తర్వాత అన్నింటికి మీకు ఏ షాపింగ్ కావాలన్నా అన్ని షాపింగ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ సెక్షన్ అనుకోండి, ఆ కిడ్స్ జోన్ ఏరియా, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఎవ్రీథింగ్. అంటే ఫుడ్ వచ్చేసి అది ఇది ఏది కావాలంటే అది. ఫుడ్ కోర్ట్ కోసం మాత్రం మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఎంత పెద్దగా స్పేషియస్గా కట్టారు అది. అసలు అంటే ఒక ఫ్లోర్ మొత్తం వాడుకున్నారు వాళ్ళు. సో వీడు మా పెద్ద బాయ్, వాడికి ఆల్రెడీ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫుట్బాల్ ఈజ్ ఆల్రెడీ అ ప్లేయర్, నేషనల్ లెవెల్లో వాడు ఆడతాడు. కాబట్టి ముందు వెళ్ళింది స్పోర్ట్స్ సెక్షన్కే ఫుట్బాల్ కోసం. ఇది వచ్చేసి ఫుడ్. మేము అరౌండ్ 12 o'clock ఏదో చేరుకున్నాము ఆఫ్టర్నూన్లో. సో ఆ రోజు లేట్ అయ్యింది నాకు, నేను ఇంట్లో ఏం ఉండలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అదంతా మేము ఆర్డర్ చేసుకొని తిన్నాము. మేము మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఏంటంటే 3-3:30 వరకు మళ్ళీ ఏదైనా లంచ్ ఏదైనా చేద్దాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా కొంచెం తిందాం, మళ్ళీ పొట్ట అలా ఫుల్ అయిపోతే అక్కడ ఎక్కడ వాక్ చేయరాదు, మళ్ళీ పిల్లోడిని పట్టుకొని అలా పోరాదు అని ఏదో కొంచెం చాయ్ కాఫీ అది తీసేసుకున్నాము. వీడు చాలా నాటీ, వీడి గురించి చెప్పాలంటే ఇంకా వీడియోస్ వేయాలి నేను ఇప్పటి నుండి. లాంగ్ వీడియోస్లో వీడిని క్యాప్చర్ చేస్తాను అనుకుంటున్నా. నాకు పొద్దంతా అస్సలు టైం ఉండదండి. షార్ట్స్లో కూడా నేను వాడు ఎప్పుడు పడుకుంటాడా, నేను ఎప్పుడు వేస్తానా అని అలా చూసుకుంటూ ఉంటాను. ఒకరోజు షార్ట్స్లో కూడా వేస్తాను, వాళ్ళు వాడిని పడుకోబెట్టిన తర్వాత నేను ఎంత హడావుడిగా షూట్స్ చేస్తాను అని. వీడు చాలా అంటే చాలా యాక్టివ్. ఆ లైట్, మనం కెమెరా లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా అసలు ఒక్క ప్లేస్లో ఉంచడు, అలా అక్కడికి ఇక్కడికి అన్నీ తిప్పుతుంటాడు. నాకు ఆ భయంతో నేను అసలు ఏది కూడా చేయలేకపోతున్నాను. వీడు జస్ట్ 1.5 years అంతే, 16 months ఇప్పుడు, కానీ వాడు చాలా యాక్టివ్ ఉంటాడు. సో ఇది వచ్చేసి ప్లే ఏరియా. మేము ఆ బ్రేక్ఫాస్ట్ కొంచెం అలా చేసిన తర్వాత ప్లే ఏరియాకి వచ్చేసాము. ప్లే ఏరియాలో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. అక్కడ మాకు ఒక కూపన్ టైప్ దొరికింది. ఏంటంటే అందులో మనం ఒక కార్డ్ ఇచ్చారు, ఆ కార్డులో మనం దాన్ని ఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే మేము 2,000-3,000 ఏదో రీఛార్జ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత జోక్ ఏమైందంటే, ఏ గేమ్లో ఏంటో అసలు కలిసి రాలేదు. ఏ గేమ్లో చేయబెట్టినా అక్కడ డబ్బులు అలా పోయాయి నీళ్ళలాగా. ఒక్క గేమ్లో కూడా మాకు అసలు ఒక్క రూపాయి తలిగితే ఒట్టు. అలా అని గేమ్స్లో మేము మొత్తం 5,000 వరకు లాస్ అయ్యామండో. మీకు ఇప్పుడు ఏం చెప్తే మీరు నవ్వుతారులే, కానీ చెప్పకుంటేనే బాగుంటుంది. సో ఆ రీఛార్జ్ చేసుకున్న కార్డ్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ చూసిన కాడల్లా మేము
ఆ రీఛార్జ్ కార్డ్ అక్కడ పెడితే అది ఓపెన్ అయ్యి గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఆడితే మనకు అందులో పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనము మొత్తం మాల్ షెట్ చేసుకుని ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు వాళ్ళు అన్లాక్ చేసి మనకు ఎన్నైతే రూపీస్ అయ్యాయో, లైక్ 560 రూపీస్, 570 పాయింట్స్, అలా ఎన్నైతే పాయింట్స్ అవుతాయో ఆ పాయింట్స్ బట్టి మనకు అక్కడ కొన్ని సెట్ చేసినవి ఉంటాయి ఆల్రెడీ గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ మనకు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇస్తారు. కానీ నిజం చెప్తున్నా అండి, పిల్లలతో మాత్రం 5 years కింద పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం ఒక యుద్ధానికి వెళ్ళినట్టు నాకైతే అలాగే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మా పెద్దోడికి చిన్నోడికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి నాకు వాడితో ఏ కష్టం లేకుంటుంది. కానీ వీడితో మాత్రం అమ్మ బాబోయ్ పడలేకపోతున్నాను. రోజు వీడిని ఒక ప్లేస్లో ఇలా సెట్ చేసి ఇలా కూర్చోబెట్టి మేము అక్కడిక్కడ మా ఆయన వీడిని పట్టుకొని నేను వీడితో ఉన్నప్పుడు మా ఆయన ఆ పెద్దోడిని తీసుకొని వెళ్ళడము, అక్కడ వాడిని ఏదో ఆడిపించి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడితో సెటిల్ అవ్వడము అలా చేసాము. నాకు ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు వెళ్తున్నాను కదా అని ఆనందం ఉండేది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఓరు దేవుడు దీనికన్నా మంచిగా ఇంట్లో కూర్చుంటే నయమరా బాబు అని అనుకున్నా. సో ఇది ప్లే సెక్షన్లో ఇలా పోలీస్ జీప్, రకరకాల కార్లు అలా అలా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు అస్సలు బోర్ అవ్వరు. వాళ్ళ కోసం చాలా గేమ్స్ ఉంటాయి. సో మేము ఇక్కడికి వచ్చాము. ఇదొక గేమ్, ఏదైతే బాస్కెట్ ఉందో ఆ బాస్కెట్లో బాల్స్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. సో నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో వాడు నేషనల్ ఆల్రెడీ ప్లేయర్ ఫుట్బాల్లో అని. సో వాడు మెయిన్ అంటే సెటిల్ అయ్యాడు చాలా ఆడుతుండగానే. ఏది కూడా ఒక 2 బాల్ అలా పడ్డాయి తప్ప బాకీ అంతా బాల్స్ వాడు వేసుకుంటూనే వెళ్ళాడు. ఫర్ దాట్ వాడికి ఏదో 250 పాయింట్స్ ఏమో వచ్చాయి అందులోకి. సో ఇక్కడ మనం ఎలాగైతే ఆడుకుంటూ వెళ్తామో అలాగలగా మనకు ఆ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో నువ్వు ఆ గేమ్ మనము స్కిప్ చేసి వెళ్ళరాదు ఆ పాయింట్స్ అంతా అయిపోయే వరకు. కాబట్టి వాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆప్షన్ లేక నేను అక్కడే నిల్చున్నాను. ఇది మొత్తం గేమ్ అంతా అయిపోయేసరికి మేబీ వాడికి 1000 పాయింట్స్ ఏమొచ్చాయి. కానీ లాస్ట్లో వాడేదో స్కిప్ చేశాడు, ఏదో మిస్టేక్ చేసిండు, ఆ ఉన్న పాయింట్స్ అన్నీ పోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మేము వేరే సెక్షన్కి వెళ్ళాము. మీలో ఎంతమందికి ఈ సెక్షన్లో ఈ గేమ్స్ తెలుసు అంటే, చాలామంది మనం మాల్స్కి వెళ్తుంటాం కదా పిల్లల్ని తీసుకొని, అక్కడ ఇవి ఉంటాయి కదా. అక్కడ ఉన్న ప్రతి మనిషి చేతిలో నేను ఈ డాల్ చూసిన తర్వాత నాకు ఈ టాటాయిస్ ఎందుకు నాకు కూడా కావాలని అనిపించింది. సో వాడు నేను మా ఆయన ముగ్గురం ట్రై చేస్తాము. ఒట్టండి ఎవ్వరికి అసలు ఆ డాల్ రాలేదు. ఏంటంటే ఆ లోపల ఉన్న అది ఒకటి ఉంది, అది ఎస్కలేటర్ లాగా, దాన్ని తీసుకొని అది క్యాచ్ చేస్తే అలా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అలా క్యాచ్ చేయాలి. చేసి అది రాలేదు. నాకు అక్కడ నుండి ఇప్పుడు ఆలోచిస్తే కూడా చాలా నవ్వొచ్చేస్తుంది. ఎందుకంటే అది అసలు నిజంగానే వస్తున్నాయా ఏంటని అనిపించేది కదా. నేను చేయగానే ఎందుకు మరి కలిసి రాలేదు అసలుకి. 5 times ట్రై చేశాను, 5 timesకి అలాగే అయిపోయింది అది మొత్తం. సో లాస్ అయిపోయాము. ఇంకేంటి, ఆ టికెట్కి ఏదో 150-200 రూపీస్ అలా స్పెండ్ చేశాను పర్ హెడ్. లాస్ అయిపోయింది. దాని తర్వాత మా పెద్ద అబ్బాయి ఇదేదో గేమ్ అంట, అక్కడ కూర్చొని వాడు ఆడుకుంటున్నాడు. సో అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చాము బిర్యానీస్ ఆఫ్ ఇండియాకి. ఇది ఫుడ్ కోర్ట్లో, ఇక్కడ ఫుడ్ చాలా బాగా దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంత స్పేషియస్గా వాడు కట్టాడు, అందులో లేని ఫుడ్ లేదు. అంటే ఇడ్లీ దోశ నుండి అన్నీ ప్రతి ఒక్కటి, పరోటాస్, జ్యూసెస్లు ఉన్నాయి, అది ఇది. సో అక్కడికి వెళ్ళి నేను ఆర్డర్ చేసిన తర్వాత అక్కడ కూర్చున్నాను. మేము బిర్యానీతో మేబీ సీక్ కబాబా ఏదో తెప్పించుకున్నాము, నాకు అంతగా గుర్తులేదు. ఇప్పుడు నాకు ఈ ప్లేట్స్ చూస్తే గుర్తుకొస్తుందేమో మేబీ ఏం తెప్పించుకొని తిన్నాము అన్నది. సో అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ క్రౌడ్ని చూసిన తర్వాత బాబోయ్ నాకు
ఈ హాలిడే మూవీ ఉంది అక్షయ్ కుమార్ది హిందీలో, ఆ మాల్లో బాంబు పెడితే పేలుతుంది చూడండి, నాకు అది గుర్తుకొచ్చిందిరా బాబోయ్. అంతమంది అసలు ఏదన్నా అయితే మంది అసలు ఎక్కడికి పరిగెత్తారా అలా అని అలా అనిపించింది నాకు అక్కడ కూర్చొని. ఎనీ హౌ ఇది మేము తెప్పించుకున్న డిషెస్ బిర్యానీతో చాలా బాగా చేసిన ఒక చిన్న కర్రీ ఇచ్చారు వాళ్ళు, అండ్ రాయితా ఉంది. చికెన్ కబాబ్ బిర్యానీ కాబట్టి అందులో మసాలాస్ అవి ఎక్కువ యాడ్ చేయలేదు, బట్ చాలా బాగా చేశారు. టేస్ట్ వాజ్ అమేజింగ్. చిన్నోడు కూడా తిన్నాడు, ఎందుకంటే చాలా స్పైసీగా అట్లా ఏం లేకుంటుంది కాబట్టి ద ఫుడ్ వాజ్ గుడ్. నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ, నాకు హెల్ప్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. సో తినడం అది అయిన తర్వాత ఒక అస్థెటిక్ శిల్పాలను చేసి ఒక స్టోర్ కనిపించింది, దాని లోపలికి వచ్చాను నేను. చూస్తున్నారా మీరు, ఎంత బ్యూటిఫుల్గా అంటే ఆ మొత్తం మాల్ నాకు అసలు ఏదైనా నచ్చిందా అంటే అది. దాని తర్వాత ఈ జారాలోకి వెళ్ళాను నేను షాపింగ్ కోసం. ఇంకా వీడు ఈ ర్యాక్స్లో నుండి మధ్యలో నుండి అటు ఇటు తిరుక్కుంటూ నేను అసలు వీడు చేస్తున్న అల్లరి కింద అసలు ఎక్కడా కూడా ఓ 5 minutes కూడా అసలు ఉండదలుచుకోలేను, అంత నాటీగా వాడు. ఇంకా నాకు కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం. లిప్స్టిక్స్ ఉన్న దగ్గర నేను ఆగాల్సిందే. నా వీడియోస్ కనుక మీరు షార్ట్స్ చూసుంటే ఎక్కువగా నేను లిప్స్టిక్స్లోనే కనిపిస్తాను. నాకు లిప్స్టిక్ అండ్ కాజల్ అంటే నాకు చాలా ఇష్టం. క్లోత్స్ నేను బ్రాండెడ్ వేసుకోకుండా నాకు పర్వాలేదు, బట్ నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. అంతే కదా, మనిషికో రోగం ఉంటుంది కదా, నాకు ఆ రోగం. ఒక్కొక్కరు మా రిలేటివ్స్ అలా అంటూ ఉంటారు, అదే ఇప్పుడు లిప్స్టిక్ అంతా పెట్టుకొని ఉంటారు. నాకు ఇష్టం. మరి ఒక డ్రెస్ ట్రై చేశాను, తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అది వర్త్ అనిపించలేదు. దాని తర్వాత షూ సెక్షన్కి వచ్చాము. అక్కడ కూడా నాకు అసలు అంతగా ఏం నచ్చలేదు. జ్యువెలరీ మాత్రం తెలుసు కదా, మన ఆడవారికి ఒక అలవాటు, జ్యువెలరీ తీసుకునేది లేదు, వేసుకునేది లేదు. కాకపోతే విండో షాపింగ్లో జ్యువెలరీ కనిపిస్తే మాత్రం అబ్బా అసలు అంతే, ఇంకా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం. ఆ సారీ మీద ఆ జ్యువెలరీ ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టు. సో నేను కూడా అన్నీ క్యాప్చర్ చేసుకున్నా, నాకు చాలా నచ్చాయి కాబట్టి క్యాప్చర్ చేసుకున్నా. సో అలా మేము ఎంజాయ్ చేసామండి డే అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్